హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ గురించి ఈరోజు మనం చూపించబోతున్నాం. ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇది వీళ్ళు కొత్తగా పెట్టారండి, జస్ట్ ముందు. ఈ ఈ వీడియో చూడబోయే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పేరు శివశంకర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అన్నమాట. ఇది అడ్రస్ వచ్చేసి మనకి అంబేద్కర్ భవన్ దగ్గర అండి. మనకు మాల్వినా హాస్పిటల్ ఉంది కదా, హాస్పిటల్ దగ్గరనే మనకి మాల్వినా హాస్పిటల్కి అక్కడ నుంచి అశోక్ నగర్ పోయేటువంటి రోడ్లోనే మనకి షా పాపులర్ షూ మార్ట్ అని ఉంటుంది. దానికి ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్గా మనకి ఈ శివశంకర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనేది మనకి ఇక్కడ ఉంటుందండి. అంటే వీళ్ళు కొత్తగా పెట్టారు, అయితే వీళ్ళకి తెలిసింది ఒకటినండి, మంచి క్వాలిటీ ఇవ్వాలి, మంచి క్వాంటిటీ ఇవ్వాలి అనేది. వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఏవి కలర్స్ ఇవి వాడడం లేదండి. ఇక్కడ వాడేటువంటి వాళ్ళు మిర్చి కూడా వీళ్ళు గుంటూరు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు మిర్చి అనేది అక్కడ నుంచి తీసుకొచ్చి వీళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు. ఈ మసాలాలు కూడా అన్ని కూడా వీళ్ళే ప్రిపేర్ చేసి వీళ్ళు చేస్తూ ఉంటారు. చాలా గోబీ మొత్తం అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయండి. గోబీ నూడిల్స్, అలాగే రైస్ ఐటమ్స్, అలాగే ఎగ్ రైస్, ఎగ్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్, అలాగే అన్ని రకాలండి. మొత్తం అన్ని కూడా ఇక్కడ చికెన్ కబాబ్ కూడా వీళ్ళు స్పెషల్గా చేస్తున్నారండి. అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ ఫాస్ట్ ఫుడ్లో వీళ్ళు పెట్టున్నారు. మంచి టేస్టీగా ఉన్నాయండి. నేను కూడా టేస్ట్ చేశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అసలు అన్నీ కూడా మితంగానే, తక్కువనే, ఎక్కువ మసాలాలు లేకుండా ఎంత కరెక్ట్గా అంతే ఇదిగా చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విజిట్ చేయండి, ఒకసారి టేస్ట్ చేయండి. చాలా మంచిగా ఉందండి, చాలా నీట్గా ఉంది. అసలు వీళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. క్వాలిటీ ఇస్తున్నారు, క్వాంటిటీ ఇస్తున్నారు. ఎవ్రీథింగ్ సూపర్ అండి, చాలా బాగా నచ్చింది నాకైతే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి విజిట్ చేయండి శివశంకర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని. ఓకే, చూడండి ఎంత నీట్గా, ఎంత కరెక్ట్గా ఇస్తున్నారు. క్వాంటిటీ చాలా బాగా ఇచ్చారు. చూడండి శివశంకర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఏమేమి ఉన్నాయి, వాటి రేట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. గోబీ చిల్లీ ఇవన్నీ కూడా. బట్ అయితే మన ఓనర్తో ఒకసారి మాట్లాడదామండి, ఆయన ఇంటెన్షన్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, హాయ్ బ్రదర్. హాయ్ సార్. ఓకే, ఏం పేరు? నా పేరు హేమంత్ రెడ్డి సార్. హేమంత్ రెడ్డి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టి 3 months అవుతుంది. ఎన్నేళ్ళైనా? 3 months అయిందా? ఓకే. ఏంటి స్పెషల్ ఏంటి ఇక్కడ? మన దగ్గర అన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసిస్తాం. గోబీ అందరూ చేసి హాట్ బాక్స్ లో వేసేసుకుంటారు. మనం అట్లా కాకుండా ఎప్పటికప్పుడు కస్టమర్ ముందే అంతా రెడీ చేసి ఇస్తాము. మనం వాడే ఇంగ్రీడియంట్స్ కానీ ఆల్మోస్ట్ సాసులు తప్పితే మిగతావన్నీ మనమే హోమ్ ప్రిపరేషన్. ఈ కలర్ యాడింగ్, ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ ఏం లేవు మన దగ్గర. అన్ని హోమ్ మేడ్ చేస్తుంటాము. ఇంకోటి మన దగ్గర కబాబ్ బాగా లైక్ చేస్తుంటారు. మన దగ్గర ఎక్కువ కస్టమర్స్ వచ్చేసి కబాబ్ కానీ ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు కస్టమర్ ముందే అంతా ప్రిపేర్ చేసి ఇస్తాం అనమాట. అంతా బాగుంటది. మన దగ్గర రైస్ ఐటమ్స్ లో అన్ని ఉంటాయి. జీరా రైస్, ఎగ్ రైస్, గోబీ రైస్, పన్నీర్ రైస్, మష్రూమ్ రైస్ అన్ని ఉంటాయి. నూడిల్స్ కానీ ఆల్ వెరైటీస్. చికెన్ ఐటమ్స్ ఆల్మోస్ట్ చిల్లీ చికెన్ ఉంది, చికెన్ రైస్ ఉంది, చికెన్ నూడిల్స్, చికెన్ 65, చికెన్ మంచూరియన్ అన్ని అవైలబుల్ ఉంటాయి. మష్రూమ్ చిల్లీ ఉంది. అన్ని ఈ ఐటమ్స్ అన్ని మన దగ్గర బాగా అవైలబుల్ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గానే ఉంటుంది. ముందుగా ప్రిపేర్ రెడీ చేసుకుని లేకుండా ఎప్పటికప్పుడు కస్టమర్ ముందే చేసిస్తుంటాం అనమాట. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. హాయ్ సార్, ఎలా ఉన్నాయి సార్? టేస్ట్ బాగున్నాయా? అవునా? ఓకే, థ్యాంక్ యూ అండి. అందరూ విన్నారు కదా. ఇక్కడ మనకు చూశారు కదండి, ఒక కస్టమర్ కూడా మనకి ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అతను కూడా చాలా బాగున్నాయండి టేస్ట్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ చూశారు కదా, చాలా ఐటమ్స్ ఉన్నాయి. 1, 2 కాదండి, చాలా రకాల ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ వెజ్ ఉంటుంది, ప్లస్ నాన్ వెజ్ కూడా ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఓన్లీ మనకు ఎగ్ మాత్రమే ఉంటుంది, కానీ చికెన్ అనేది ఉండదు. బట్ ఇక్కడ వీళ్ళు స్పెషల్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి నాన్ వెజ్ కూడా ఇక్కడ అవైలబుల్ పెట్టారు. చికెన్తో చాలా రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి చికెన్ తినేవాళ్ళు ప్లస్ అలాగే వెజిటేరియన్స్ తినేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ వెళ్ళి
టేస్ట్ చేయొచ్చు అనమాట. చాలా మంచిగా ఉన్నాయి, చాలా మంచి టేస్టీగా ఉన్నాయి నిజంగా. వాళ్ళు చేసే పద్ధతి కూడా ఎక్కువ చాలా చూస్తున్నాము, అంటే ఆయిల్ కానీ వేరే ఇది కానీ కొంత సరిగా ఉండవు కొన్ని చోట్ల, బట్ ఇక్కడైతే చాలా ఫ్రెష్గా అనిపించింది నాకైతే. ప్రతిదీ కూడా చాలా నీట్గా, చాలా క్వాంటిటీగా, అసలు మంచి ఆయిల్ వాడుతున్నారు. వీళ్ళు వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వీళ్ళే తయారు చేసేటువంటి, ఒక సాస్ మాత్రమే బయట తీసుకొస్తున్నారు కానీ మిగిలినవన్నీ కూడా మొత్తం వీళ్ళే తయారు చేస్తున్నారు అన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయండి శివశంకర ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని. ఇక్కడ మాల్వినా హాస్పిటల్లో మనకు అంబేద్కర్ భవన్ దగ్గరే ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళండి, ఒకసారి టేస్ట్ చేయండి. ఓకే, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన అనంతపురంకు సంబంధించినటువంటి చాలా విషయాలు మనం తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా చూస్తూ ఉండండి. మంచి మంచి విషయాలు నేను తెలియజేస్తుంటాను. ఓకేనా? వన్స్ అగైన్ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ విజిట్ చేయండి, ఇక్కడంతా టేస్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా మంచి క్వాంటిటీ, చాలా బాగుంటుందండి. సూపర్ క్వాంటిటీ, చాలా తక్కువ ఇస్తారు, బట్ క్వాంటిటీ చాలా బాగా ఇస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ విజిట్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.